నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. కానీ సార్ 70s 80sలో ఉన్న యాక్టర్స్ అందులో ఆల్మోస్ట్ చాలామంది వరకు ఎన్నో సినిమాలు చేసినా ఎంతో సంపాదించిన ఆర్థికంగా ఒక స్టేజ్ తర్వాత ఎందుకు నిలదొక్కుకోలేకపోయారు అని అంటే ఏం చెప్తారు సార్? అంటే మనకి ఇన్కమ్ కంటే ఖర్చు ఎక్కువ ఉండటం వల్ల ఖర్చు తగ్గించుకుని వచ్చిన ఇన్కమ్ని వేరే ల్యాండ్స్ మీద కానీ బిజినెస్లో కానీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ బాగుపడ్డారు. సో అట్లా కాకుండా అదే అంటే జాతక ప్రకారం చెప్తారుగా ఏంటో వచ్చేది 6 ఖర్చు పెట్టేది 8 అంటే మరి 6 వస్తే 8 ఖర్చు పెడితే ఎక్కడ ఉంటాయండి డబ్బులు? సో మీ విషయంలో అంటే ఇప్పుడు తెలుసుకున్నారా ఆ విషయం, లేకపోతే అప్పుడు అంటే మీ విషయంలో ఏం జరిగింది? క్షౌరం అయ్యాక తెలుసుకునే వివరం వస్తే ఏం లాభం అమ్మా? క్షౌరం అయ్యాక వివరం వస్తే ఇప్పుడు మేమేం సంపాదించగలం? అవును సార్, అదే ఏమో చెప్పలేము. ఇప్పుడు థర్డ్ ఇన్నింగ్స్ లో మీకు మళ్ళీ మొదలవుతుంది అనుకోకుండా. అంటే కొంచెం కష్టమైన పనే అండి. ఇటువంటి పర్టికులర్ క్యారెక్టర్ ఉంటే పర్వాలేదు, కానీ పర్సనాలిటీ చిన్న పర్సనాలిటీ బాగానే ఉన్నా, మనిషి బాగానే ఉన్నా పర్సనాలిటీ ఫాదర్ క్యారెక్టర్ మామయ్య క్యారెక్టర్ వేద్దామంటే ఇప్పుడున్న హీరోస్కి చిన్న హీరోస్ అయితే చిన్న అంటే నేను అనేది పర్సనాలిటీ కొంచెం తక్కువ ఉన్న ఇది ప్రభాస్ గారికి తండ్రి కింద వేయాలని నేను ఎలా బాగుంటున్నా, అంత హైట్ అంత బాడీ అవి అందులో మీకున్న జెన్యూనిటీకి ఆ క్యారెక్టర్ నేను సూట్ అవనేమో అని మీరే చెప్పేస్తారు. నేనే చెప్పాను చాలా వాటిలో కృష్ణవంశీ గారికి. అవునా? తర్వాత మా పాఠశాల డైరెక్టర్ గారు పాపం ఆయన పాఠశాల ఇచ్చారు, ఆయన కనకాల దేవదాస్ గారికి అంటే అయ్యో నేనా సార్ ఎలా ఉంటాను. లక్ష్మి గారి పక్కన అంటే అయ్యో నేనా తమ్ముడి కింద ఉంటాను అనేసి, కనీసం ప్రసాద్ బాబు గారిలా ఉండాలి కదా సార్ హైట్ లావు అంటే, నువ్వు అన్నాక మాకు అనుమానం వచ్చిందయ్యా అనేవారు. అట్లా పెట్టడం జరిగింది. అంటే మనసులో ఉన్నది చెప్పాలి కదమ్మ, డౌట్స్ చెప్పి, లేకపోతే మన కోసం స్వార్థం కోసం మనం వేసేస్తే అట్లా. సార్ ఇప్పుడైనా మీరు ₹1 అన్నా పక్కన పెట్టే పనిలో ఉన్నారా? ఇప్పుడు అవసరం లేదమ్మా, నా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు. నాకు కూడా పక్కన పెట్టే అంటే వస్తే పెడతాను సార్, కానీ ఎవరైనా అడిగితే ఇచ్చేస్తాను. కష్టంలో ఉన్నాను అంటే అడుగుతున్నాను. ఎందుకంటే మనసు ఒప్పదండి, ఉండి లేదు అని చెప్పకూడదండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, మన కష్టమే ఎదటి వాళ్ళ కష్టం. పైగా కష్టాన్ని కష్టం అనుకోను నేను, కష్టాన్ని సుఖమే అనుకుంటాను. కాబట్టి చివరి వరకు కూడా మనం కష్టపడి భగవంతుడు నాకు సంపద ఇయ్యి అనేదానికంటే నాకు ఆరోగ్యాన్ని ఇయ్యి, హెల్త్ ఇవ్వు, వెల్త్ దాని అంతటా అదే వస్తుంది అని కోరుకునే రకం నేను. సో అందుకని ఇప్పటికీ పని చేస్తున్నాను, ఇంకా పని చేస్తాం. మరి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు అలానే నీరసంగా చనిపోరండి, ఎప్పుడో ధన్మని చనిపోతారు. ఇప్పుడని కాదు, అయినా ఎవరికి తెలుసు, ఎవరికి తెలుసు అండి ఎవరు ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు కదా. అందుకని ఆఖరి వరకు మనం పనిచేసి ఇస్తూనే ఉన్నారు. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అందరూ ఇస్తూనే ఉంటారు. వారి తప్పు కాదు, నాకు ఇవ్వలేకపోయారు అంటే నేను ఇండస్ట్రీని, తెలుగు ఇండస్ట్రీని కానీ నేను తప్పు పట్టడం లేదండి, ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తులను కూడా తప్పు పట్టడం లేదు. మా ప్రయత్నం లోపమే, అంటే ఉన్నామని కూడా మనం చెప్పటం లేదు. ఎందుకంటే మిగిలిన చోట మనకి అడుగుతున్నారు, వాళ్ళకి చేసుకుంటుంటే బాగుంది. ఇద్దరిని కష్టపెట్టి చివరికి అక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది, ఇక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది. అందుకని ఎందుకని చెప్పి ఏదో హ్యాపీగా పని చేసుకుంటూ ఉన్నాం. అంటే మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయింది. జనరల్గా ఇది ఒక రంగుల ప్రపంచం అనే మాట వాస్తవం ఒకవైపు అయితే, ఇంకోవైపు నా సాయంత్రం అయ్యేటప్పటికీ క్రియేటివ్ ఫీల్డ్ కదా, ఏదో ఒక అలవాటు లేకుండా రాకుండా ఎలా ఉండగలిగారు? ఇప్పటికీ ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు? నాకు ఏదైనా అవకాశం వస్తే నేను అది నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తాను. కాబట్టి అవకాశం కోసం ఎదురు చూస్తూ నేను ఉండాలి అంటే కొన్ని ఉండాలి మనకి. సో ఆ విధంగా మామూలుగా పాప భీతితో నేను వెజిటేరియన్ అయ్యామండి. బాగా నాన్ వెజిటేరియన్ అయితే తినేవాడిని, పాప భీతితో భయపడి వెజిటేరియన్ అయ్యాను. ఇకేమిటంటే ఇంకా ఎక్సర్సైజ్ చేసుకోవటం, కొంచెం అందంగా ఉండాలి. ఎప్పుడైనా ఏదైనా అవకాశం వస్తే, అనుకోని అవకాశం వస్తే, ఇప్పుడు అనుకోని ప్రయాణంలో వచ్చింది కదా, సో దాన్ని మనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని మనం రెడీగా ఉండాలి కదా. కరెక్ట్. ఇప్పుడు అందులో ఫిట్నెస్ కోసం కూడా ట్రై చేస్తున్నాం అండి. పూర్వం నేను ట్రై చేయలేదు, ఇప్పుడు ఫిట్నెస్ కూడా ట్రై చేస్తుంది.
అయినా మీరు ఫిట్గానే ఉన్నారు సార్. అంటే నేను ట్రై చేస్తున్నాను కాబట్టి లేచి పొద్దుటే 50 గుంజీలు 50 బస్కిలు అటువంటి డంబుల్స్తో ఇవి చేస్తాను. 50 గుంజీలు ఎవరు తీయలేరు, అలా ఎవరు పరిగెట్టలేరు, ఎవరు నడవలేరు, మా స్పీడ్ ఎవరు అందుకోలేరు. అవును, నేను విన్నాను ఆ షోలో. కెమెరా స్క్రీన్స్ కూడా వాళ్ళంత ఫాస్ట్. మాకెందుకు, మీరు అలీగారు గెంటారు చూశారు కదా. అవును, అలీగారు అంటే కమెడియన్ కాబట్టి వారిని వదిలేయండి. మాకు మద్రాసులో అవి ఒక ఫంక్షన్లో అంటే ఛానల్ ఫంక్షన్లోనే మా హీరోయిన్ గారు ఒక మాట అన్నారు. నా డాక్టర్ అంటే రియల్ డాక్టర్ కాదు, నేను హీరోయిన్ ఫాదర్ కాబట్టి. ఆవిడ అంది, యంగ్స్టర్స్ సీనియర్స్ కంటే జూనియర్సే మేము అన్నిట్లోని ఫిట్నెస్ కానీ యాక్టింగ్లో కానీ. అది నేను అబ్జెక్ట్ చేశాను, అబ్జెక్ట్ యువర్ ఆనర్ అన్నట్టుగా అబ్జెక్ట్ చేసి, దేంట్లో అయినా మేమే, బిహేవియర్లో అయినా మేమే, ఫిట్నెస్లో అయినా మేమే. కావాలంటే ఫిట్నెస్ బిహేవియర్ మీ అందరికీ తెలుసు. మీరు మా చిన్న హీరో, రెండో హీరో ఉన్నారు. ఏమయ్యా నా కారు వచ్చాక ఎంతసేపటికి నువ్వు కారు ఎక్కుతావు? మా డ్రైవర్ గారు ఉన్నారు, మా ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. మీ కారు వచ్చేటప్పుడు నేను ఎక్కడ ఉంటాను? గేట్ దగ్గర సార్. అంటే 5 minutes ముందు ఉంటాను. మరి జూనియర్ మేము వచ్చే కారు ఎక్కడం ఏంటి? జూనియర్ అంటే నేను చెప్పేది యంగ్స్టర్. అదేనండి, అవును. సో అక్కడ ఫెయిల్ అయ్యారు బిహేవియర్ దీంట్లో. సో ఇంక ఫిట్నెస్ కమాండ్, ఏ హీరో అయినా సరే మీలో ఏ హీరో ఉంటారో వచ్చి మన బలాబలాలు చూసుకుందాం రమ్మన్నాం. వచ్చారండి. ఏ హీరో కూడా నాకు తెలుసు ఎవరో గంటలేరండి నన్ను. కారణం ఏంటంటే మాకు ఇంకొక ప్రొడక్షన్ జరిగేటప్పుడు సరదాగా పందెం వేసేవాళ్ళం. 100 రూపాయలు నువ్వు ఓడిపోతే నేను 1000 ఇస్తాను, నువ్వు నెగ్గితే 1000 ఇస్తాను, నువ్వు ఓడిపోతే 100 రూపాయలు ఇవ్వనేవాడు. సో లైట్ మ్యాన్ వాళ్ళు ఇంత లావు ఉన్నవాళ్ళు ఇలా లైట్లు మోస్తే ఎంత బలం వస్తుందండి వాళ్ళకి. సో వాళ్ళు ఇలా వచ్చేవాళ్ళు, ఇలా వచ్చి అలా పట్టుకుని నేను నవ్వుకుంటూ ఉండేవాడిని. అలా పుష్ చేస్తే నెమ్మదిగా ఊరికే అలా వెళ్ళి అలా ఊరికే గెండేసేవాడిని. సో అందుకని ఫిట్నెస్లో అన్నీ కూడా ఆ ఫిట్నెస్ కోసం నేను ట్రై చేస్తున్నాను. అంటే ఈ ఏజ్ రైస్ తింటారా? తింటా, కొద్దిగా నైట్ టైం తిన్నాండి. మరి ఏం తింటారు డే టైంలో? నైట్ టైం చపాతి. ఓకే. డే టైం కొంచెం రైస్, వెజిటబుల్, ఎక్కువగా ఫ్రూట్స్ అవి తింటానండి. ఏమిటి ఫ్రూట్స్కే వీళ్ళంత స్ట్రాంగ్గా తయారవుతారా? అంటే వీటన్నిటికంటే మన లక్షణాలను బట్టి ఉంటుంది. వీటన్నిటికంటే మన లక్షణాలను బట్టి మన శరీరం ఉంటుందండి. మీ జీవితంలో అనుకోని ప్రయాణం ఇది అనేది అంటే అని అడిగితే ఏం చెప్తారు సార్? నా జీవితంలో అనుకోని ప్రయాణం అంటే ఏది? అనుకోని ప్రయాణం అంటే ఏది? జనరల్గా ఇప్పుడు మనం ఒకటి అనుకుంటాం, ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఆ ఊరు వెళ్ళాలనో అట్లా అయితే అన్నీ నాకు చాలా వరకు అనుకోని ప్రయాణాలే. అవునా? అనేకమైన అనుకోని ప్రయాణాలు. నాకు క్యారెక్టర్లు రావటము అవి కూడా అనుకోకుండానే రేపనగా వస్తాయండి. చాలా పెద్ద పెద్ద క్యారెక్టర్స్, అన్నీ అనుకోని ప్రయాణాలే. నిజం కూడా అంతే కదా, మనం అనుకున్నది జరగదు, అనుకుందే జరుగుతుంది ప్రతి వాళ్ళ జీవితంలో. మేడం ఏం చేస్తున్నారండి? హౌస్ వైఫ్. కొంచెం హెల్త్ బాగోదు, అందుకే తెలుగులో పని చేసుకుందాం ఇక్కడ అంటే లాస్ట్ మంత్ అక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ అయినవండి. ఇక్కడ చేద్దాం అనుకున్నాం, సరిగా ఎవరు చూడలేదు కాబట్టి మళ్ళీ ఆఫర్స్ వచ్చినాయి అక్కడి నుంచి. మొన్న వెళ్ళి పెద్ద కంపెనీలు చేసి వచ్చాను, పూజ అవి చేసి 2 రోజులు షూటింగ్లు చేసి మళ్ళీ వచ్చాను. సో ఇంకా పెద్ద కంపెనీలు ఇంకా ఆఫర్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమైనా వస్తే ఇక్కడ ఎక్కువగా చేస్తానండి. ఇంట్లో ఉంటాం కాబట్టి, ఇక్కడ ఉండేది మేము మెహదీపట్నంలో. ఇక్కడ రాకపోతే కొంతవరకు ఎక్కువ 24 రోజులు నేను పని చేయకుండా ఏదో 10 రోజులు పనిచేసి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా హ్యాపీగా నేను మా వైఫ్ ఉండే విధంగా సంతృప్తి, మాకు సంతృప్తితో ఉంటాం మేము. మాకు ఇది చాలు అనుకుని అంతవరకు పని చేసుకుని చేద్దామని అనుకుంటున్నాను.